నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము పాలతో, ఎగ్తో అండ్ షుగర్తో మూడు ఇంగ్రీడియంట్స్తో ఒక డెజర్ట్ అయితే చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీ, వెరీ న్యూట్రిషియస్ అండి. చాలా బలవర్ధకమైన ఆహారం. ఎందుకంటే ఇందులో పాలు అదేవిధంగా ఎగ్స్ కలుస్తాయి కాబట్టి మంచి ప్రోటీన్ అండ్ కాల్షియం మనకి లభిస్తుంది. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా సరే ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అండి. అందులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయరా అండి. ముందుగా ఒక 500 ml మిల్క్ని, చిక్కటి మిల్క్ని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని దానిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని కాగబెట్టండి పాలని. ఈ పాలు కాగేలోపు మనము దీనికోసం నెక్స్ట్ షుగర్ క్యారమిల్ అంటారు, అలాగే షుగర్ సిరప్ అని కూడా అంటారు. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి. వేరొక మందపాటి గిన్నెలోకి ఒక 70 గ్రాముల షుగర్ని తీసుకోండి. ఒక 500 ml మిల్క్కి 70 గ్రాముల షుగర్ అయితే సరిపోతుందండి. దీన్ని స్టవ్ మీద అదే స్టవ్ మీద వేరొక బర్నర్ మీద పెట్టుకొని దీనికి ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు. అదేవిధంగా ఎటువంటి గెరిటను పెట్టి కూడా తిప్పకూడదండి. దీన్ని ఈ విధంగా పాత్రని అటు ఇటు కదుపుతూ దాన్ని మెల్ట్ చేయాలి, కరిగించాలి. పంచదారని కొంచెం టైం పడుతుంది కానీ చక్కగా కరుగుతుంది. చూసారా, ఒక 2 నిమిషాలకే ఈ విధంగా కరిగిపోయిందండి. అది కొంచెంగా కరుగుతూ ఉంటుంది. కరిగే వరకు పాత్రని అన్ని వైపులకు తిప్పుకుంటూ ఆ ఫ్లేము పాత్ర అంతా సమంగా ఆ ఫ్లేమ్ నుంచి మంచి వేడి తగిలేటట్టు చూసుకుంటూ దాన్ని తిప్పుకోవాలి. చూసారా, పంచదార గ్రాన్యూల్స్, షుగర్ గ్రాన్యూల్స్ అన్నీ మెల్ట్ అయిపోయి ఓన్లీ సిరప్ మాత్రం మనకి ఈ విధంగా తయారయ్యేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఈ సిరప్ తయారైన వెంటనే మనం ఏం చేయాలి, కాగబెట్టుకుంటున్నాం కదా ఒక సైడ్ పాలు, ఆ పాలని ఈ సిరప్లో కొంచెం పోస్తూ ఆ షుగర్ సిరప్ అంతా మిల్క్లో కలిసేటట్టు బాగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, కొంచెం పోయండి. ఆ షుగర్ సిరప్ బాగా కలిసింది, కరిగింది, కింద ఉండల్లా ఏమీ లేదు అని మనకి ఆ స్పూన్తో తిప్పుతుంటే అర్థమవుతుంది. అప్పటి వరకు కొంచెం మిల్క్ని అలా పోస్తూ కలుపుతూ ఉండండి. చూసారా, అది కరిగింది అని అనిపించిన తర్వాత మొత్తం మిల్క్ని పోసేసి ఈ మొత్తం మిల్క్లోకి ఆ షుగర్ సిరప్ అంతా బాగా కలిసిపోయే విధంగా మరి ఒక 2 నిమిషాల వరకు బాగా తిప్పండి. ఇలా తిప్పటం వల్ల పాలకి కొంచెం చిక్కదనం కూడా వస్తుందన్నమాట. ఒక 2 నిమిషాలు బాయిల్ చేసి తిప్పటం వల్ల మంచి చిక్కదనం అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ కట్టేసి మనము దీంట్లోకి కావలసిన ఎగ్ యోక్ని తయారు చేసుకుందాము. ఒక జార్లోకి 2 ఎగ్స్ని, అంటే 500 mlకి 2 ఎగ్గులు అయితే సరిపోతాయండి. 2 ఎగ్స్ని ఇలా పగలగొట్టి దాంట్లో ఉన్న ఆ ఎగ్ యోక్ని తీసుకొని దీంట్లో యాలక్కాయ ఈ నలగొట్టేయాలండి. నేను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు ఇలా ఈ టైంలో యాలక్కాయ నలగొట్టేసుకోండి. లేదంటే ఏదైనా ఎసెన్స్ కూడా, వెనిల్లా కానీ ఇలాచీ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్ అంతా బీట్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి క్యారమిల్ మిల్క్ని యాడ్ చేసుకుంటూ చాలా స్పీడ్గా బీట్ చేయాలి. ఎందుకంటే పాలు ఇది వేడిగా ఉన్నాయి కదా, ఆ వేడికి ఎగ్ కుక్ అవ్వకుండా స్పీడ్గా బీట్ చేయాలన్నమాట. ఎగ్ను ఉడకనివ్వకుండా స్పీడ్గా బీట్ చేసుకుంటూ పాలు, ఎగ్గు బాగా కలిసిపోయే విధంగా స్పీడ్గా బీట్ చేయండి. చూసారా, ఈ విధంగా మొత్తం ఎగ్ అంతా ఈ పాలల్లోకి కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు వడకట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఇలాచీ దంచేసాం కదా, అవి మీగడ తొలకలు ఉంటాయి కదా, పాల మీద మీగడ తొలకలు, అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. లేదంటే మనం ఈ డెజర్ట్ తినేటప్పుడు పంట కింద పడి కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నమాట. ఆ డెజర్ట్ మెత్తగా తింటూ ఉంటే చక్కగా హాయిగా గొంతులోకి జారిపోద్ది, ఇవన్నీ అడ్డం లేకుండా ఉంటాయి. చూసారా, ఈ విధంగా తయారైన ఫిల్టర్ చేసుకున్న మిల్క్ని గాజు బౌల్స్ కానీ స్టీల్ బౌల్స్ కానీ మీ ఇంట్లో ఏమున్నా సరే వాటిల్లోకి వంపేసేసుకోండి. నా దగ్గర ఒక 3 బౌల్స్ ఉన్నాయి గాజువి, వాటిల్లోకి ఈ మిశ్రమాన్ని వంచి దీని మీద మూతను పెట్టండి. ఈ బౌల్స్ మూత ఉంటే అదే మూతను పెట్టండి. లేదంటే ర్యాప్ కూడా చేయొచ్చు, ర్యాపర్ ఉంటుంది కదా దాంతో. లేదంటే స్టీల్ ప్లేట్స్ దీనికి సరిపడా ఏమైనా ఉన్నా వాటిని కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలాగే మూతలు ఉండాలి, ఫిక్స్ అయ్యాయి అనేది ఏమీ లేదు. దీనికి ఉన్నాయి కాబట్టి నేను పెట్టాను. మీరు ఇంట్లో ఉన్న పాత్రలను బట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి మిశ్రమ బౌల్స్ని పక్కన పెట్టండి. తర్వాత ఒక పెద్ద మందపాటి గిన్నెను తీసుకొని దాంట్లోకి
ఈ మిశ్రమము ఉన్నటువంటి ఈ బౌల్స్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిలోకి బాగా కాగినటువంటి వేడి నీటిని పోయాలన్నమాట. ఈ విధంగా వేడి నీటి ఒక 30 లీటరు 750 ml వాటర్ పోయండి, సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు దీన్ని ఉడికించాలి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 3 గంటల పాటు పెట్టాలండి. అప్పుడే చాలా చల్లగా తింటుంటే చాలా చాలా టేస్టీగా బాగా అనిపిస్తుంది అన్నమాట. చూసారా, 15 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాల తర్వాత నేను మూతనైతే తీసాను. కాలుతుందండి, తీసాను. అదిగో స్టీమ్ అంతా వస్తుంది కదా, వెంటనే చెయ్యి పెట్టి తీయొద్దు, చెయ్యి కాలుతుంది. అందుకని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి మూత పెట్టి. వదిలి తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 3 అవర్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని చూడండి. చూసారా, 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన 3 అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూశాను. చూడండి, చాలా చాలా గట్టిగా బాగా నీట్గా తయారైపోయిందనమాట. దీంట్లోకి మన ఇంట్లో జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు, బాదం పప్పులు ఉంటే బాదం, పిస్తా ఉంటే పిస్తా, లేదంటే 3 ఏవైనా సరే పలుకులుగా చేసి దీనిపైన గార్నిష్ చేసేసుకోండి. అంతే, మన డెజర్ట్ చూసారా ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా తయారైపోయిందో. అంతేకాకుండా చాలా బలవర్ధకమైన ఆహారం కూడా అండి. తప్పకుండా ట్రై చేయండి, మీరు తినండి, మీ పిల్లలకి ఇవ్వండి, పెద్దవాళ్ళకి సర్వ్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. ఎలా ఉందండి డెజర్ట్, నచ్చిందా? ఇంకెందుకు, ఒక లైక్ అండి, 2 షేర్లు అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.